నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంజయరాణి. పాల్నగర్లో యోగాపై అవగాహన. యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతున్న విఎంసి కమిషనర్ నలనయ్య. పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న పశుసంవర్ధక శాఖ జేడీ వైవి రమణ. ఇక వివరాలకు వెళ్తే, యోగా పట్ల ప్రజల్లో సంపూర్ణ చైతన్యం తీసుకురావడమే యోగాంధ్ర ముఖ్య ఉద్దేశమని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లయ్య అన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాల్నగర్ జంక్షన్ వద్ద యోగాసనాలు వేసి ప్రక్రియలు జరిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇందుమతి అందరిచే యోగాసనాలు వేయించారు. అంతకుముందు యోగాసనాల ఆవశ్యకతను వివరించారు. అనంతరం పెద్ద ఎత్తున హాజరైన వివిధ రంగాల ప్రజలతో ఆర్ఎన్బి జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లయ్య మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని తెలియజేశారు. నెల రోజుల పాటు యోగా ప్రక్రియలను చేపట్టి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు పెద్ద సంఖ్యలో హాజరైన వారితో ర్యాలీ చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో అధిక శాతం మంది ప్రజలు పాల్గొని యోగా ప్రక్రియలు నిర్వహించే విధంగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు రూపకల్పన చేశామన్నారు. తద్వారా ప్రతి ఒక్కరూ యోగా పట్ల ఆకర్షితులు కావాలన్నదే ప్రభుత్వం ఆశయమని ఆయన అన్నారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టనున్న బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కమిషనర్ పిలుపునిచ్చారు. రోజు కర్టన్ రైజింగ్ ప్రోగ్రామ్ 21 జూన్లో జరగబోయే ప్రోగ్రామ్కి కర్టన్ రైజింగ్ ప్రోగ్రామ్గా యోగా డెమో ప్రోగ్రాం పెద్ద ఎత్తున విజయనగరం జిల్లా మొత్తం కూడా జరుపుతున్నాం. అలాగే విజయనగరంలో 579 వెన్యూస్లోన ఈ యొక్క యోగా కర్టన్ రైజింగ్ ప్రోగ్రాం జరుగుతున్నది. విజయనగరం జిల్లా మొత్తం కూడా ఈ కర్టన్ రైజింగ్ ప్రోగ్రాము చక్కగా జరుగుతున్నది. ఈ జూన్ 21 నాడు జరగబోయే ఈ యొక్క యోగా కార్యక్రమం విశాఖపట్నంలో జరగబోతుంది. దానికి ప్రతిరోజు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు, తరలి వస్తున్నారు. అన్ని వర్గాల వారు, పిల్లలు, స్టూడెంట్స్, గృహిణులు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా నడిపిస్తూ యోగాంధ్రప్రదేశ్ను సృష్టిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 1000 మందికి పైగా ఈ యోగాసనాల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ముదావహం. చాలా ఉత్సాహంగా తరలి వచ్చారు. ముఖ్యంగా అంగన్వాడీ, మా ఎస్హెచ్జి మెంబర్స్, అలాగే ఆశా వర్కర్స్, స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా రావడం చాలా సంతోషదాయకం. నిజంగా ఈ యోగా శిక్షణ కార్యక్రమానికి అసలైన అర్థవంతం ఈరోజు లభించిందని చెప్పవచ్చు. రేపు కూడా రేపు ఎల్లుండి కూడా ఇక్కడే జరుగుతుంది, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణం దగ్గర. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యోగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సచివాలయ పరిధిలో ప్రతి సెక్రటరీ కూడా సుమారు 70 మందికి యోగా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ఈ యోగా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి రేపు మే 21 యోగా దినోత్సవం సందర్భంగా ఒక కర్టన్ రైజర్కి ఇది నాంది పలికిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా యోగా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన ఆరోగ్యానికి, ఆనందానికి మూల కారణమైన యోగా ఇక్కడితో మానేయకుండా మనం నేర్చుకున్నది మన జీవితంలో ఒక అంతర్భాగం చేసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతున్నాను. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న మహారాజా సర్వజన ఆసుపత్రిలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ప్రజల్లో చైతన్యం రావడం వల్ల రక్త సేకరణ సాధ్యమవుతుందని బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అప్పలనాయుడు వాజీ న్యూస్కు తెలియజేశారు.
ఈ మధ్య నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో సుమారు 150 యూనిట్ల వరకు రక్తం సేకరించి నిల్వలు ఉంచామని తెలియజేశారు. స్వచ్ఛందంగా రక్తదానానికి వస్తున్న యువత, సేవా సంస్థలు, ప్రజా సంఘాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఫైవ్ క్యాంప్స్ చేసాం సార్. ఈ 5 క్యాంప్స్ నుంచి కూడా మనకి సుమారుగా ఒక 100 to 120, 150 వరకు బ్యాగ్స్ వచ్చాయి సార్ సుమారుగా. అయితే మనకి ఏంటంటే మనకి 8 బ్లడ్ స్టోరేజెస్ ఉన్నాయి సార్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున. ఇందులో మనకి మహారాజా హాస్పిటల్కి ఏంటంటే అటాచ్డ్ బొబ్బులి, తర్వాత గజపతి నగరము, భోగాపురము, నిలుమల్ల, రాజాము, చీపురుపల్లి, ఎస్కోట ఇవన్నీతో పాటుగా గోసాలో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. దాంతోపాటుగా మనకి మహారాజాలో కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాలంటరీ స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కూడా, అదే కాలేజెస్ నుంచి కూడా, ఎక్కువ ఎన్జిఓస్ నుంచి కూడా మనకి వాలంటరీగా వచ్చి రక్తదానం చేస్తే చాలా పూర్ పీపుల్ సార్. ఉదాహరణ మనకి ట్రైబల్ ఏరియాస్ ఎస్కోట్ సైడ్ నుంచి కానీ, అలాగే మెంటడ ఏరియాలో, అలాగే ఆంధ్ర సైడ్ నుంచి కానీ, అలాగే గుమ్మలక్ష్మీపురం పార్వతి సైడ్ నుంచి కూడా చాలామంది పీపుల్స్ వస్తున్నారు సార్. పాపం ట్రైబల్స్ ఏంటంటే వాళ్ళు కనీసం అక్కడి నుంచి బస్ చార్జెస్ పెట్టుకోవడానికి కూడా అవైలబిలిటీ స్తోమత లేని వాళ్ళు చాలామంది ఉంటారు సార్. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి సఫిషియెంట్గా మనం బ్లడ్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఏంటంటే బడ్డీని ఫైనాన్షియల్గా ప్రైవేట్కి వెళ్ళి తెచ్చుకోండి అనటానికి కూడా మనకి అవకాశం లేకుండా వాళ్ళందరికీ మనం స్వచ్ఛందంగా రక్తదానం చేయకుండా కూడా మనం వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వగలుగుతాం సార్. ఎందుకంటే ముఖ్యంగా ఎన్జిఓస్ వారికి చాలా సపోర్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా ఎప్పుడు కూడా వాళ్ళ సహకారం కంటిన్యూ ఉండాలని, అదేవిధంగా విక్టిమ్ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో రోడ్ యాక్సిడెంట్స్ కానీ, తర్వాత ప్రెగ్నెన్సీ విమెన్స్ కానీ, అలాగే సర్జరీస్ టైంలో కానీ, ఎమర్జెన్సీ పీరియడ్లో మనకు చాలా రక్తం అవసరం ఉంటుంది సార్. సో వీటిని అధిగమించాలంటే మనకు సుమారుగా 400 నుంచి 500 వరకు కూడా ఎవ్రీ మంత్ మనకి యూనిట్స్ అవసరం ఉంటుంది సార్. అందులో మనకి 3 to 200 వరకు అబవ్ మ్యాక్సిమం వాలంటీర్ నుంచి వస్తాయి. కొంతమంది పేషెంట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యడం వలన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు సార్. సో ఇలాగా ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు కూడా కంటిన్యూ సపోర్ట్గా ఉంటుందని, అదేవిధంగా మా లోకల్ ఎన్జిఓస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా కంటిన్యూషన్ వాళ్ళతో మనకి అటాచ్మెంట్ ఉంది. అదేవిధంగా వాళ్ళ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. బ్లడ్ గ్రూపులను గుర్తించిన శాస్త్రవేత్త కారల్ లెండ్ స్టిన్నర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని రెడ్ క్రాస్ ఇన్ఛార్జ్ సత్యం తెలియజేశారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు మూలపురుషుడైన జయంతి రోజున ఆయన చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించి విజయనగరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు రక్తదాతలకు సాల్వులతో సత్కరించామని తెలియజేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారని, వారిని సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. అందుకే శాస్త్రవేత్త కారల్ లెండ్ స్టిన్నర్ జయంతి రోజున రక్తదాతలను సత్కరించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏమిటంటే బ్లడ్ గ్రూపులు తయారు చేసినటువంటి శాస్త్రవేత్త గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఒక క్వాలిటీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ అవేర్నెస్తో పాటుగా గతంలో మనకి సంవత్సర కాలం పాటుగా బ్లడ్ దాతలందరికీ కూడా ఈరోజు పిలిచి వాళ్ళకి ఒక సన్మాన కార్యక్రమంలా చేయడము, వాళ్ళు చేసినటువంటి సేవల్ని మనం కృతజ్ఞతాభావంతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడము ఈరోజు యొక్క ప్రాముఖ్యత. అందువలన ఆ కార్యక్రమం కూడా ఈరోజు మనం కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళని, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ని, అలాగే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని, యువతని, స్వచ్ఛంద సంస్థల్ని, అలాగే అనేక మంది వ్యక్తిగతంగా చాలామంది వాలంటీర్గా వచ్చినటువంటి బ్లడ్ డోనర్స్ అందరినీ పిలిచి వాళ్ళతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చేసిన సేవలు మరోసారి గుర్తు చేసుకొని మనం ఇంకా మంచి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఇంకా చేయగలమని, రాబోయే రోజుల్లో ప్రాణదాతలుగా నిలబడగలమని ఒక ఓతు కూడా తీసుకోవడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం అనే నినాదంతో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అఖిల భారతీయ మజ్దూర్ మహాసంఘ్ పనిచేస్తుందని సంఘ్ నాయకులు స్పష్టత ఇచ్చారు. ఈరోజు విజయనగరం పట్ల ఉన్న యూత్ హాస్టల్లో అఖిల భారతీయ మజ్దూర్ మహాసంఘ్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల హక్కులు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. దీంతో కార్మికులకు పనికి తగ్గ వేతనం లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందుకు ఈరోజు విజయనగరంలో కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను తీర్మానించి దేశవ్యాప్తంగా పర్యటించి కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న కార్మిక సంఘాలను సంఘటితపరుస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈరోజు భారతదేశంలో ఎక్కువ శాతం ఈరోజు రిక్రూట్మెంట్ లేకుండా బ్యాక్ డోర్ అనే పేరుతో మన ఈ కాంట్రాక్ట్ లేబర్ యొక్క ఇది విపరీతంగా పెరిగింది. కానీ దీన్ని ఆసరా తీసుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. ఇందులో వీళ్ళు అనేకంగా మొత్తం కొన్ని వేలాది మంది కార్మికులు ఈ దోపిడీకి గురి అవుతున్నారు. ప్రధానంగా వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేదు, జాబ్ సెక్యూరిటీ లేదు, మినిమం వేజ్ సెక్యూరిటీ లేదు. ఇది మనకు కావాలి, ఈ హక్కుని సాధించాలి, ఇది ప్రధానంగా మాకు కావాల్సింది. వేరేది ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి. ప్రధానంగా ఏదైనా హక్కు అడగడానికి వెళ్తే మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించేస్తున్నారు. ఈ తొలగించేటువంటి ఏదైతే విధానం ఉందో దీన్ని వెంటనే ఆపాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ, ప్రధానంగా సోషల్ సెక్యూరిటీలో ఈఎస్ఐ, పిఎఫ్ఈఎస్ఐ లేకుండా ఎంతోమంది కార్మికులు ఈరోజు యాక్సిడెంట్ అయ్యి కూడా వాళ్ళకు బెనిఫిట్ పొందకుండా ఈరోజు వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎంతోమంది ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి పని చేసినా కూడా వాళ్ళకి ఈక్వల్ వర్క్ ఈక్వల్ వేజ్ దొరకట్లేదు. ఆ విధంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, గ్రాడ్యుయేటీ దొరకట్లేదు. కాబట్టి ఇట్లా ఏదైతే ఉందో ఈ విధమైనటువంటి దోపిడీని అరికట్టడం కోసమే మేము ఈరోజు 10 మంది అయినా 15 మంది అయినా కొంచెం మేము కూర్చొని ఆలోచించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమం యోజన చేయాలని అనుకుంటున్నాం. టెలికాం సెక్టార్లో బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్, జియో అలాగా అనేక రకమైన టెలికాం సేవలు అందిస్తున్న కార్మికులు ఈ మధ్యకాలంలో అవుట్సోర్సింగ్ విధానం తీసుకొచ్చారు. కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసుకొచ్చి పనిచేస్తున్నారు. కానీ వారికి సగటున 300 నుంచి 500 రూపాయలు మాత్రమే పే చేస్తున్నారు. ఆ కాంట్రాక్ట్లో ఆర్జించేది వేరు, కానీ చివరికి కార్మికుడికి వచ్చేది 500 రూపాయలు పే చేస్తున్నారు. కానీ మన లేబర్ లా ప్రకారం సెంట్రల్ లేబర్ లాస్ తీసుకున్న, స్టేట్ లేబర్ లా తీసుకున్న 700 రూపాయలు పై చేయి 900 రూపాయలు స్కిల్డ్ అన్స్కిల్డ్ చెప్పని పే చేయాల్సింది పోయి వీళ్ళని శ్రమదోపిడీ చేస్తున్నారు. టెలికాం సెక్టర్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్గా వర్కర్లు కానీ టెంపరీ మజదూర్లు కానీ ఎవరైతే ఉన్నారో అందరికీ ఒకే విధానం, ఒకే పే తీసుకొచ్చి భారత ప్రభుత్వం ఈ విధంగా సరైన చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ టెలికాం ఎంప్లాయీస్ అఖిల భారతీయ అధ్యక్షులుగా వివిఎస్ సత్యనారాయణగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను ప్రారంభించింది. 2014 నుంచి 2019 వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించిన సమయానికి 2019 సాధారణ ఎన్నికలు సమీపించడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎయిర్పోర్ట్ పనులు మందకోడిగా సాగాయి. 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎయిర్పోర్ట్ పనులు మళ్లీ పునఃప్రారంభం అయ్యాయి. నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణ చేస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్కు అనుసంధానంగా ఉన్న రహదారుల నిర్మాణం కోసం అధికారులు ఒక ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎయిర్పోర్ట్ జూన్ 2026 నాటికి పనులు పూర్తయి జాతికి అంకితం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మన మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు దాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షణలోకి తీసుకొని జూన్ 2026 కల్లా దాన్ని ఓపెన్ చేసే విధంగా ప్రతి అడుగు ముందుకేస్తున్నాం. దానిలో భాగంగానే మన రోడ్లు దానికి ప్రత్యేకంగా కావాలి. ఎందుకంటే చాలా పాయింట్స్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలంటే 2 గంటలు పడుతుంది. అంటే దాని మీద నారాయణ గారు కూడా, మినిస్టర్ నారాయణ గారు వచ్చి ప్రత్యేక సమీక్ష కార్యక్రమాన్ని మనకి విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. అక్కడ మేము అందరం కూడా ఇన్పుట్స్ ఇచ్చాం. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్లు 2041 సవరణలు కూడా ఈ నెలలో యాక్సెప్ట్ చేస్తున్నారు. అక్టోబర్ కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఒక 15 రోడ్లు అయితే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసాయి ఎయిర్పోర్ట్కి. మిగిలిన రోడ్లు కూడా మనం ఎలా చేస్తే అంటే ట్రాఫిక్ కంజెషన్ తగ్గిస్తూ ఎయిర్పోర్ట్కి ప్రత్యేకంగా మనం ట్రాఫిక్ని ఓన్లీ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ వెళ్ళేటట్టు మనం ఎలా తీసుకువెళ్ళాలన్నది, ఆర్టీరియల్ రోడ్స్ అన్నీ కూడా మనం ఎలా డిజైన్ చేయాలన్న దాని మీద ప్రత్యేక సమీక్ష చేస్తున్నాం. నా ఇన్పుట్స్ కూడా ఈ వారంలో ప్రజలందరితో మాట్లాడి అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్స్ని చూసుకొని ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ విఎంఆర్డీఏ కమిషనర్తో కూర్చొని నా ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
రుతుపవనాలు సమీపించడంతో రాష్ట్రంలోని గత 10 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షాలు ముందస్తుగానే కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు నిల్వ ఉండడం, పశువుల సాలలో బురదగా ఉండడం వల్ల పాడి పశువులకు అంటువ్యాధులు వ్యాపించే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాకాలంలో గేదెలకు గొంతువాపు వ్యాధి, గర్భవాపు వ్యాధి, నిలునాలుక వ్యాధి వ్యాపిస్తాయి. వ్యాధులు వచ్చేటప్పుడు పాడి రైతులు ఆందోళన చెందకుండా ముందస్తుగా వ్యాధి నివారణ టీకాలు వేయించి పాడి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పాడి రైతుపై ఉంటుంది. అసలు వ్యాధులు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వైవి రమణ అడిగి తెలుసుకుందాం. రైతు సోదరులు ఈ వర్షాకాలంలో ముఖ్యంగా పాడి పశువులకి గేదెల్లో ముఖ్యంగా గొంతువాపు వ్యాధి అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన టీకాలు గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలని ప్రస్తుతం జిల్లాలో ఉన్న అన్ని పశు వైద్యశాలలకి సప్లై చేయడం జరిగింది. వారు సిబ్బంది చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులందరూ గేదెలన్నిటికీ ఈ గొంతువాపు టీకాలు వేయించుకుని వాటికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ తెల్ల పశువుల్లో జబ్బవాపు వ్యాధి అనేది బ్యాక్టీరియా వలన అది కూడా వస్తుంది కాబట్టి ఆ వ్యాధి రాకుండా కూడా అంటే BQ బ్లాక్ క్వార్టర్ అంటారు, ఈ వ్యాధి రాకుండా కూడా టీకాల కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా అందరూ వారి పశువులకి మా సిబ్బంది ద్వారా వేయించుకొని అలాగే గొర్రెల మేకల యజమానులకి ఎస్పెషల్లీ ముఖ్యంగా గొర్రెలలో ఈ బ్లూ టంగ్ అనేది నీలి నాలుక అనే వ్యాధి కూడా వైరస్ వలన వచ్చే వ్యాధి కాబట్టి ఇది కూడా ఎక్కువగా ఈ వర్షాకాలంలో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి కూడా టీకాలు వేయడం జరుగుతుంది. ఇక్కడ పశుపోషకులందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ బ్యాక్టీరియల్ కానీ వైరల్ వ్యాధులు వచ్చిన తర్వాత వైద్యం చేయించుకోవడం కన్నా వాటికి రాకుండానే మనం జాగ్రత్తలు తీసుకోవడం అతి ముఖ్యం కాబట్టి మీ పశువుల శాలల్ని శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే అక్కడ బ్లీచింగ్ పౌడర్ లాంటిది కొద్దిగా లేకపోతే క్రిమి సంహారక మందులు లాంటివి కూడా జల్లుకోవడం, అలాగే దోమలు అవి ఎక్కువ లేకుండా కొద్దిగా పొగబెట్టడం, అలాగే గేదెలు అవి పడుకునే ప్రదేశాలు ఆవులు పడుకునే ప్రదేశాల్లో బురద మట్టి ఎక్కువగా వాటి పొదుక్కి ఉండి పొదుగుబాపు వ్యాధి రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి పరిసరాలు పరిశుభ్రత పాటించడం కూడా చేయవలసిన అవకాశం ఉంది. ఏదైనా అవసరమైనట్లయితే మా పశుసంవర్ధక శాఖ సిబ్బందిని సంప్రదించి మీ పశు సంపదని అలాగే గొర్రెల మేకలను కూడా సంరక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాను. వరల్డ్ సర్జన్ డే ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నగరంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా డాక్టర్ తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. మంచి ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మారుతున్న కాలానుగుణంగా వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పివిఎస్ రామారావు, ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. నేటికి 5 ఏళ్ళలో 10,000 యూనిట్స్ సుమారు కలెక్ట్ చేసాము. ఇది ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. సో ఈరోజు సర్జన్స్ డే సందర్భంగా మా రోటరీ మెంబర్ అయిన డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు ఇక్కడ రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. సో ఈ ప్రస్తుతం అది జరుగుతూనే ఉంది. మేము బ్లడ్ బ్యాంక్లో కూడా ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే అని సెలబ్రేట్ చేస్తూ అక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిపిస్తున్నాం. సో 2 చోట్ల ఈరోజు బ్లడ్ క్యాంప్. ఇప్పటికి 20 మెంబర్స్ వచ్చారు. సో ఇది కంటిన్యూగా 20 యూనిట్స్ అయ్యింది కలెక్షన్, ఇంకా నడుస్తుంది. సో ఈరోజు సుమారు 50 యూనిట్స్ కలెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ క్యాంప్ని పెట్టాము. సో 2 చోట్ల క్యాంపు కొనసాగుతుంది. సర్జన్ అనేది ఒక మెడికల్ ఫ్యాకల్టీలో సర్జరీ ఈధర్ బ్రెయిన్ సర్జన్ కానీ, హార్ట్ సర్జరీ కానీ, అలాగే కడుపు సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ, ఎనీ ఆర్థోపెడిక్ సర్జరీ కానీ ఏదైనా సరే చేయాలంటే చాలా ధైర్యం కావాలండి. మనం ఏంటంటే చేసేటప్పుడు కూడా బ్రెయిన్ని జాగ్రత్తగా కంట్రోల్డ్గా మనం ఏం చేస్తాం ఫోకస్డ్గా ఉండాలి. అలాగే సర్జన్ షుడ్ హ్యావ్ ఏ ఈగిల్ సైజ్
ఈగిల్ సైజ్ ఉండాలి. ఫింగర్స్ హార్డ్గా ఉండకూడదు, స్మూత్గా లేడీస్ ఫింగర్ అంట. అండ్ లైన్స్ హార్ట్ ఉండాలి, అది ఉన్నాయి. క్యామిల్స్ లెగ్స్ ఉండాలి. ఒక పూట మనం ఆపరేషన్ అయితే బెల్లీ కూడా ఒక పూట భోజనం లేపన అలాంటి మన క్యామిల్ స్టమక్ లాగా ఉండాలి, హార్సెస్ లెగ్స్ లాగా ఉండాలి. క్యారెక్టర్స్ అనమాట. అలా ఉంటేనే ఏ సర్జన్ అయినా పర్ఫెక్ట్గా అవుతారు. ఇవన్నీ క్యారెక్టర్స్. డేరింగ్ ఉంటేనే మేము ఆపరేషన్ చేయాలి. చాలామంది చూస్తుంటాం. కానీ అంటే సక్సెస్ఫుల్ సర్జన్ అంటే ఇదన్నమాట. ఈ ఏంటంటే మా నేషనల్ వైడ్ డాక్టర్ సూర్యవంశీ కాల్ చేశారనమాట. దట్ ఈస్ డూయింగ్ చాలా చేస్తాం యాక్టివిటీస్. ఈ కాల్ ఫర్ చేసి ఎవరెవరైతే దీంట్లో సర్జరీ కాకుండా మిగతా రంగాల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా ప్రోత్సహిద్దాము. అలాగే సర్జన్స్లో ఎవరున్నారో ఐడెంటిఫై చేద్దామని పిలిపించారు. అయితే తల్లికి వందనం, తల్లిదండ్రులకు భరోసా, పిల్లలకు భద్రత అని నాడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిలబెట్టుకున్నారని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు సాలూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓరవలేక వైసీపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పేదవాడి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొందని ఆమె చెప్పారు. 2 పిల్లలు ఉంటే 26,000 రూపాయలు, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000, ఒక్కరే ఉంటే 13,000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ అయిపోగా అదే సమయంలో ఒక్కొక్క విద్యార్థికి 2,000 రూపాయలు చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని స్పష్టం చేశారు. జగన్ 42 లక్షల మంది విద్యార్థులకు ఇస్తే కూటమిలో చంద్రబాబు నాయుడు 67 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నారని ఆమె చెప్పారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అంటున్నారు. అందులో అంగన్వాడీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదని తెలియదా? దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇలాంటి దొంగ లెక్కలు చూపించి ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులు ఎంతమంది ఉన్నారో అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తున్నామని ఛాలెంజ్ చేశారు రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. తల్లికి వందనం కార్యక్రమం అంటే తల్లిదండ్రులందరికీ భరోసా, పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి తల్లికి వందనం కార్యక్రమం. ఈరోజు స్కూల్ ఓపెనింగ్ రోజే బట్టలు ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, షూలు ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు. ఏంటి మీ దరిద్రమైన ఫోటోలు గట్ల లేకుండా, దిష్టి బొమ్మల లాంటి ఫోటోలు లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు అలాంటి లోగోలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం లోగోలు పెట్టించారు. అంతేగాని దిష్టి బొమ్మలాన్ని మొఖం కానీ పెట్టలేవలేదు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన బియ్యం చూసుకోండి. మీరు ఈరోజు స్కూల్కి వెళ్ళి అలా ఇచ్చాం. మీలాగా మీటింగులు పెట్టి బస్సులతో జనాలను తరలించి, బస్సులతో స్టూడెంట్స్ని తరలించి జగన్మామయ్య జగన్మామయ్య అని డబ్బాలు కొట్టించుకోవడం కాకుండా ఆ మొత్తం చెట్లు కొట్టించేసి పరదాలు కట్టించుకొని ఒక మీటింగ్ పెట్టి ఒక బటన్ నొక్కడం. బటన్ నొక్కితే డబ్బులు వస్తాయా? రావు. ఇలాంటివి కాదు. విజన్ ఉన్నటువంటి లీడర్, విజనరీ లీడర్గా పేరు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి తల్లి అకౌంట్లో డబ్బులు పడ్డాయి అంటే అది పరిపాలన. తల్లుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుండెల మీద చేసుకొని మా పిల్లల్ని ప్రశాంతంగా మేము స్కూల్కి పంపించగలమనే ఒక ధైర్యం, నమ్మకం, భరోసా మీద ఉన్నారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఈ అమ్మక ఒడి అని ఇచ్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వలేదు. జగన్ గారు, భారతి గారు ఇద్దరు కూడా ఓకదంపుడు ఉపన్యాసాలన్నీ ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్క పిల్లడికే ఇచ్చారు. అది 42 లక్షల మందికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇస్తామని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులు ఉన్న 67 లక్షల మందికి ఈరోజు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఎవరికైనా తల్లికి వందనం కార్యక్రమం మీరు రాకపోతే
దగ్గరలో ఉన్న సచివాలయంకి ఎందుకు రాలేదు అని ఇవ్వండి. దానివల్ల మీకు అందరికి కూడా తెలుసు, 10 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉంటే రాదు. ఖచ్చితంగా ఎవరైనా తల్లులు మిస్ అయితే ఖచ్చితంగా వాళ్ళ అర్హులై ఉంటే ఖచ్చితంగా తల్లికి వందన కార్యక్రమం మళ్ళీ వేయించే పరిస్థితిలో మేము ఉన్నాం. పార్వతీపురం మున్సిపల్ ఆఫీస్ వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నారు. నాగరాజు, రాజ్కుమార్, గణపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ 6 రోజులుగా కొనసాగుతున్న సమ్మె వారి డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. 15 సంవత్సరాల పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్కు జీతాలు 29,200, 24,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మా గురించి పట్టించుకోలేదు. ప్రభుత్వ పథకాలు ఇస్తామన్నారు, లేదు. మా గవర్నమెంట్ ప్రకారంగా ఆధార్ కార్డు మా ఎవరు కొట్టినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి అని చూపిస్తుంది. ఆధార్ కార్డు కూడా మాకు ప్రభుత్వం అనే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపించేటప్పుడు మా గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ మాకు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా 13,087 రూపాయలు మాకు శాలరీ అకౌంట్లో పడుతుంది. పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్ అవ్వకుండా 15,000 కటింగ్ అయితే 13,087 రూపాయలు పడుతుంది. ఈ జీతంతో ఎలాగ బతకాలి? జీతాలు చాలని జీతాలతో మేము బ్రతుకుతున్నాం. మాకు వచ్చినవి రేషన్ కార్డులో చాలామంది ఇంట్లో ముసలి వాళ్ళకి మాకు ఈ గవర్నమెంట్ ఐడి రావడం వల్ల పెన్షన్స్ కొంతమందికి ఇంతకుముందు వచ్చేవి ఇళ్లల్లోన, అవి లేకుండా పోయాయి. గత ప్రభుత్వంలోన వాళ్ళు ఆప్కోస్ పెట్టేసి మొత్తం అందరినీ కూడాను రెగ్యులర్ ఎంప్లాయీ ఐడి కింద చూపించి ఎవరికి కూడా ఏ పథకాలు లేకుండా గవర్నమెంట్ నుండి ఫెసిలిటీస్ లేకుండా మాలో ఒక ముగ్గురికి మెడికల్ పరంగా కూడా ఈఎస్ఐ కూడా పనికి రాలేదు. ఈఎస్ఐ డబ్బులు కట్ అవుతుంది కానీ ఈఎస్ఐ కింద కూడా పనికి రాలేదు. మాలో ఒకరికి బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది. ఆ కుర్రోని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాము. ఆడి సొంత డబ్బులతో పెట్టుకున్నాడు. ఈఎస్ఐ కార్డు పనికిరాదట, ఆరోగ్యశ్రీ పనికిరాదట. మరి దేనికైతే మీరు గవర్నమెంట్ వచ్చి మాకు మిమ్మల్ని గెలిపించింది దేనికి? ఏ గవర్నమెంట్ గెలిపించినా కూడా ఎవరికి మాకు న్యాయం చేయట్లేదు. మా ప్రధాన మొట్టమొదటి డిమాండ్ మేమందరం కూడాను రెగ్యులరేషన్ చేయాలని ఫస్ట్ డిమాండ్. అందరికీ కూడాను రెగ్యులరేషన్ చేయాలని మొట్టమొదటి డిమాండ్ మాది ఫస్ట్ది. రెండవ డిమాండ్ ఏంటంటే అందరికీ కూడా లేని పక్షంలో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత శాలరీ ఇస్తున్నారో మాకు అదే శాలరీ ఇవ్వాలి. వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారో మాకు అవే ఫెసిలిటీస్ ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినవే, ప్రభుత్వం హామీ ఇచ్చినవన్నీ మాకు నెరవేర్చాలి. పార్వతీపురం జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో గల పలు వార్డుల్లో గత వారం రోజులుగా మంచినీరు రాకపోవడంతో ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద 4వ వార్డు ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు వారం రోజులుగా సమ్మెలో ఉండడం చేత మంచినీరు ఇవ్వని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకులు కూడా ప్రతి వార్డులో మంచినీరు సప్లై చేసే పరిస్థితి లేదని, దీనికి నిరసన తెలుపుతూ వార్డు ప్రజలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కమిషనర్ వద్ద నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం వార్డు ప్రజలు మాట్లాడుతూ గత వారం రోజులుగా మంచినీరు రాకపోవడంతో వార్డు ప్రజలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నామని తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్కి గత 2 రోజుల నుంచి అడిగినా సరే ఈ రోజు కూడా మంచినీరు వదలని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా అధికారులు, పాలకులు, ప్రజాప్రతినిధులు మా సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మాది 4th వార్డు. గత ఆదివారం కొలాయిలు ఇచ్చాడు, ఈ రోజు వరకు మంచినీళ్ళు రాలేదు. మరి మంచినీళ్ళు రాకపోతే జనాలు ఎలా తాగుతారు? ట్యాంకులు పంపిస్తామంటున్నారు, ట్యాంకులు పంపించలేదు. గత పండగలో ఒకసారి పంపించారు ట్యాంకు, ఇప్పటి వరకు ట్యాంకులు రాలేదు. వచ్చినా అవసరం లేదు. పన్నులు కట్టకపోతే మాత్రం కొలాయిలు డమ్మీ చేసేస్తాము, కట్ చేసేస్తామని వస్తున్నారు. బాగానే ఉంది, మరి కొలాయిలు నీళ్ళు ఇవ్వాలి కదా, నీళ్ళు ఇవ్వడం లేదు. తేటి తాగి బ్రతకమంటారు జనాల్ని. అందరూ బోర్లు ఉన్నాయి, బోర్ నీళ్ళు తాగేస్తామా, లేదా మినరల్ వాటర్ కొనుక్కొని తాగేస్తామా? మరి కొలాయిలు ఎందుకు ఇవ్వడం లేదో తెలియడం లేదు. ఏమనంటే వాళ్ళు సమ్మె చేస్తున్నారు అంటున్నారు. సమ్మె చేస్తే అందరూ సమ్మె చేస్తున్నారా? మిగతా జనాలు లేరా ఇవ్వడానికి? మనుషులు ఇస్తే పలకరు. ఫోన్లు నిన్న ఉదయం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిన్న సాయంత్రం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈరోజు ఉదయం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అందుకు ఈరోజు రోడ్డు ఎక్కవలసి వచ్చింది. కమిషనర్ గారు లేరు, ఉన్నోళ్ళు మమ్మల్ని చూసారు, వెళ్ళిపోయారు. ఏటైందో తెలీదు. ఏమనంటే సెలవు అంటున్నారు, ఎవరు లేరు. మేము వచ్చాం, ఇలా కూర్చున్నాం ఇక్కడ. ముఖ్యంగా మంచినీటి సమస్య. ఈ మంచినీటి సమస్య కోసం గత పాలకుల నుంచి ఇప్పుడు వస్తున్న నేటి మా కూటమి ప్రభుత్వం వరకు ఈ సమస్య పూర్తిగా
జటిలంగా అవుతుందో తప్ప సమస్య పరిష్కారం అనేది దిశగా అడుగులు వేయట్లేదనే మరి ఈరోజు చెప్పుకోవడం గల కారణం. మేమైనా సరే ఈ విషయం ఈ రోజుకి పార్వతీపురంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు మంచినీరు వేళ పాల లేని కొలాయిలు వదలడం, మరి మున్సిపల్ సిబ్బంది కారణంగా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క జీతభత్యాల విషయంలోన వాళ్ళు సభ్యులు చేస్తానని తెలిసిందే. అయినా కూడాను ముందు జాగ్రత్తగా మన పార్వతీపురం మున్సిపాలిటీ వారు చర్యలు తీసుకొని యథావిధిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా, మరి కార్మికులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మరి ముందు జాగ్రత్తగా వాళ్ళ ఆలోచనలతో ఉంటే ఈ పార్టీకి మేము ఈ పార్వతీపురంలో ఉన్న మెయిన్ 4వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు ఇవి ప్రజలందరూ మంచినీటి కోసం గత 7 రోజుల నుంచి ఈ రోజుకి 7 రోజులు అవుతుంది. తప్పనిసరిగా ఈ సమస్యనే చాలా ఏళ్ళ నుంచి ఉన్న ఈ మంచినీటి సమస్యనే పరిష్కారం ఈ యొక్క ముందడుగుతో మరి చేస్తారని. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాన్లో మురుగునీరుతో దేవాలయం నిండిపోయింది. దీంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవాలయంలో దేవుని విగ్రహాలు కూడా మురుగునీరుతో నిండిపోవడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మించి కాలువలు నిర్మించకపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు స్థానిక త్రినాథస్వామి ఆలయంలో చేరిపోయిందన్నారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగడం రెండోసారైనా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంజయరాణి. పాల్నగర్లో యోగాపై అవగాహన. యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతున్న బిఎంసి కమిషనర్ నల్లనయ్య. పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ వైవి రమణ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.